ఈ రోజున కుటీరం పెట్టుకొని ఆ స్వాములు మాలలు వేసుకొని కన్య స్వాములు కత్త స్వాములు గురుస్వాములు మాలలు వేసుకొని కూర్చున్నామంటే అది అయ్యప్ప అనుగ్రహము. ఇవాళ గురుస్వామి ఉండటం వల్ల మనకు ఎంతో ధైర్యం. మనకి ఒక ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలి, అమ్మ ఉండాలి. మన కుటుంబం మొత్తం మీద మన అమ్మాని ఎట్లో, మన గురువులు మన దేవులు ఎట్లో, వీళ్ళిద్దరు ఎట్లా వీళ్ళ కోసం ఎంతో ముఖ్యనా అంత ముఖ్యం ఏం లేదు. ఎందుకు అమ్మా నాన్న చిన్నప్పుడు చూసేవాడు. మనకి అన్నిటికీ ఇట్లా ఉండండి ఎట్లా ఉండండి చెబుతాం కూడా. ఈ మంత్రాలు పూజలు దగ్గర చేయించడం మాకు చాలా సంతోషం. ఈ 41 మన భిక్షకి మన పెట్టిన భిక్షకి మన స్వామికి భిక్ష పెట్టించిన స్వాముడు మనకి స్వామికి భిక్ష పెట్టించుడు, మన మాతలకి చీర కొనిచ్చుడు, మనకి కండవలు. అయ్యప్ప అనుగ్రహం ఉంది. ఈ గురుస్వామి కూడా చిన్న వయసు కానీ కష్టపడుకుంటా వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుని వచ్చి ఇచ్చులు ఆ మంత్రాల పూజ గొప్ప వీళ్ళిద్దరు స్వాములు. తర్వాత పుస్తకం కూడా 3 రోజులు పుస్తకం మాయమైపోయింది. పుస్తకం లేదుగా ఆ శరణాలు ఆ మంత్రాల చెప్పొచ్చేసాడు గురుస్వామి కూడా. కాబట్టి చాలా ఓపిక ఉంది అయ్యప్ప ఒకటిగా. నాకు గురుస్వామి పూజ కూర్చుంటే పుస్తకం లేకుండా చదివేస్తాడు. అదే కోరిక అయ్యప్ప కరెక్ట్ అయ్యప్ప మాకు వాస్తవం. ఆ అయ్యప్పుడు అడిగిన కోరిక నీకు ఇచ్చేసాడు అయ్యప్ప. నీకు ఆ ఇచ్చిన దానికి నువ్వు ఖచ్చితంగా దాని నిర్దేశం. ఇలా ఇంతమంది 41 భిక్షని 30 మంది స్వాముల్ని మీటింగ్ చేసి ఇద్దరు అన్న తమ్ముడు ఇద్దరు మీటింగ్ చేసి చికాకు లేకుండా మాట లేకుండా ఇయ్యాలని చూడు. మీ మాటలు మీరు దగ్గర అంతా కూర్చొని భిక్ష పెట్టి మీ మాత్రం ఆరోగ్యం బాగలేకపోయినా, ముఖాలు నొప్పులు ఉన్నా, ఆరోగ్యం బాగలేకపోయినా ఎన్ని మర్చిపోయి మాకు భిక్షలు పెట్టి పూజలు చేపించి ఘనంగా మాకు భిక్ష చేస్తామే. మీ పాదాలకి అరతములకి మాకు తల వందనాలు, మీకు నమస్కారాలు. ఒకటి మన సాయి స్వామి కూడా అనుకూడదు కాదు. కేరళ మంత్రాలు అవి చిన్న మంత్రాలు. ఈ మంత్రాలతో ఒక ఎత్తు అయితే కేరళ మంత్రం ఒక ఎత్తుది. ఆ చదువులేని మంత్రం చూసి స్వామి శరణమైప స్వామి అయ్యే గొప్ప. చదువుడికి చదువు వస్తుంది, చదవడానికి స్వామి శరణమైప అయ్యే పెద్ద మంత్రాలు. ఈ స్వామి కూడా చాలా కష్టపడి అన్న మాట ఎన్నుకొని అన్న తమ్ముడు వీళ్ళిద్దరు చూస్తుంటే రాముడు లక్ష్మణుడు వీళ్ళిద్దరు ఎప్పుడు సేవ ఈ బంధం ఎప్పుడు ఉండాలి. మిమ్మల్ని చూసి ఇంకో మా అన్న ఇట్లా ఉండాలి, అన్నకి తమ్ముడు ఇట్లా ఉండాలని అన్న తమ్ముడు బంధువులతో మీ లెక్క ఎప్పుడు అందరూ ఉండాలని కోరిక. ఈ సాయం మర్చిపోవు. గురుస్వామి ఎంత పోస్ట్ చేసావు. రెండోది ఇవాళ మీ నాన్నగారు మిమ్మల్ని చూసి ఘనంగా ఆనందం 100 కోట్లు ఇస్తే సర్దుబాటు పనులు మీ చేసే పూజలు మీ పాటలు మీకు అన్ని గుర్తించుకొని నేను చేయాల్సిన పూజ మొత్తం చేశారని మీ నాన్నగారు ఎంతో సంతోషపడి ఆనందపరిచాడు. అట్లా మా జీవితం కానీ గురుసుని మర్చిపోలేము కూడా. ప్రతి సంవత్సరం కానీ మీకు మిమ్మల్ని నమ్ముకుంటాము. మీరు చేసి చాలా గొప్ప చేసాడు. మీకు ఎంత చెప్పి తక్కువ ఇంకా కానీ కైవల్య స్వామి అనుకోకు. చాలా గొప్పదానం. మీ పాదాలు నమస్కారం. ఘనంగా చేసాడు. నెంబర్ 1గా చెప్ప అటుసాకి నొత్త శుభాకాంక్షలు. నీ ఆరోగ్యం బాగుండాలి, బాగా ఆరోగ్యం బాగుండి సంతోషం ఉండాలి. ఫోటో కొట్టేటప్పుడు కరెక్ట్ గా అవతల ఫేస్ చూడండి. చూస్తే ఫోటో సగపడదు. రాంబాబు వచ్చిన